కిర్చాఫ్ నియమాలు ఒక డీసీ వలయంలో కొన్ని బ్యాటరీలు, కొన్ని నిరోధాలను ఏ విధంగా కలిపినా దానిని గురించి అవగాహన చేసుకోవడానికి జంక్షన్ మరియు లూప్ నియమాలు ఉపయోగపడతాయి. ఇందులో మొదటిది జంక్షన్ నియమం. జంక్షన్ అనగా 3 లేదా అంతకన్నా ఎక్కువ వాహక తీగలు కలిసే బిందువును జంక్షన్ అంటారు. జంక్షన్ను చేరే విద్యుత్ ప్రవాహాల మొత్తం ఆ జంక్షన్ను వీడిపోయే విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానం. ఇక్కడ ఏ, బి, సి, డి విద్యుత్ ప్రవాహాలు జంక్షన్లోకి వెళ్ళే విద్యుత్ ప్రవాహాలు. వీటి పరిమాణము జంక్షన్ నుండి బయటికి వచ్చే ఈ ఆర్ల విద్యుత్ ప్రవాహాల మొత్తానికి సమానంగా ఉంటుంది. ఏ జంక్షన్ వద్ద కూడా ఆవేశాలు పోగు కావడం జరగదు, అంటే అక్యుములేట్ అవ్వవు. ప్రక్క ఉదాహరణలో పెద్ద నీటి ప్రవాహంలోని నీటి పరిమాణము పాయలుగా విడిపోయిన వాటిలోని నీటి పరిమాణాల మొత్తానికి సమానం. అంటే ఇక్కడ నీటి ప్రవాహ పరిమాణము నిత్యత్వమైనది, అంటే సమానంగా ఉంది అని అర్థం. విద్యుత్ ప్రవాహం అంటే ఆవేశాల ప్రవాహం అని తెలుసు. జంక్షన్లోకి వెళ్ళే ఆవేశ పరిమాణాల మొత్తం జంక్షన్ నుండి వచ్చే ఆవేశ పరిమాణాల మొత్తానికి సమానం. కావున ఈ నియమాన్ని ఆవేశ నిత్యత్వ నియమం, కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్ లా అని అంటారు. కిర్చాఫ్ రెండో నియమాన్ని తెలుసుకునే ముందు ఒక నిత్య జీవిత ఉదాహరణను పరిశీలిద్దాం. ఓ తండ్రి షాపింగ్కు 9,000 రూపాయలు తీసుకెళ్లాడు అనుకుందాం. ఇందులో తన భార్య 5,000 రూపాయలు, కూతురు 3,000 రూపాయలు, కుమారుడు 1,000 రూపాయలు ఖర్చు చేశారు. తీసుకెళ్లిన డబ్బు, చేసిన ఖర్చుల బీజీ మొత్తం శూన్యము. అదే వలయంలో అయితే బ్యాటరీలో 2 కొనల మధ్య పొటెన్షియల్ భేదము ఆవేశాలను నిరోధం యొక్క ఒక కొన నుండి మరో కొనకు చేర్చుటకు ఆవేశం పైన జరిగిన పని పొటెన్షియల్ భేదాల మొత్తానికి సమానంగా ఉండును. కిర్చాఫ్ రెండో నియమము సంవృత వలయంలోని పొటెన్షియల్ భేదాలలోని మార్పుల బీజీ మొత్తం శూన్యం. మరి వలయంలో పొటెన్షియల్ భేదం మార్పు వచ్చే భాగాలను తెలుసుకుందాం. ఒకటి సెల్. ఇది పొటెన్షియల్ భేదాన్ని వలయంలో సృష్టించే జనకము. 2 నిరోధం. నిరోధం యొక్క 2 కొనల మధ్య పొటెన్షియల్ భేదం ఉంటుంది. బల్బు లేదా ఏ విద్యుత్ పరికరమైన నిరోధాన్ని కలిగి ఉంటుంది, కావున 2 కొనల మధ్య పొటెన్షియల్ భేదం ఉంటుంది. పొటెన్షియల్ భేదాల బీజీ మొత్తం 0 కావున ఇలా 0 కావాలంటే పొటెన్షియల్ భేదాలు కొన్ని ధనాత్మకము, మరికొన్ని రుణాత్మకం కావాలి. అన్నీ ధనాత్మకమైన వాటి మొత్తం 0 కాదు, అన్నీ రుణాత్మకమైన వాటి మొత్తం 0 కాదు. మరి పొటెన్షియల్ భేదాలను ఎప్పుడు ధనాత్మకం తీసుకోవాలి, ఎప్పుడు రుణాత్మకం తీసుకోవాలి? నీరు ఎలా అయితే ఎత్తైన ప్రాంతం నుండి లోతైన ప్రాంతానికి ప్రవహించునో, కరెంటు కూడా అధిక పొటెన్షియల్ నుండి అల్ప పొటెన్షియల్కు ప్రవహించును. దీని ఆధారంగా పొటెన్షియల్ భేదాల సంజ్ఞ లేదా సైన్ను తీసుకుంటాం. బ్యాటరీలో పొడవైన కొన అధిక పొటెన్షియల్ 2 వోల్ట్లుగాను, పొట్టి కొన అల్ప పొటెన్షియల్ 1 వోల్ట్గాను మొదటి సందర్భంలో తీసుకోవడం జరిగింది. ఇక్కడ పొటెన్షియల్ భేదం అంటే తుది బిందువు మైనస్ తొలి బిందువు. తుది బిందువు బి వద్ద 1 వోల్టు, తొలి బిందువు ఏ వద్ద 2 వోల్టుల మధ్య భేదము -1 వోల్టుగా వస్తుంది, అంటే నెగిటివ్గా వస్తుంది. రెండో సందర్భంలో ఏబి లూప్ దిశ తుది బిందువు మైనస్ తొలి బిందువు 2 - 1 పాజిటివ్గా వస్తుంది. వలయంలో పొటెన్షియల్ భేదం వచ్చే మరో భాగం నిరోధం. మరి ఇందులో ఏది అధిక పొటెన్షియల్, ఏది అల్ప పొటెన్షియల్ గుర్తించుటకు విద్యుత్ ప్రవాహాన్ని రెఫరెన్స్గా తీసుకోవాలి. ఇక్కడ మొదటి సందర్భంలో కరెంటు దిశ ఏ నుండి బికు మరియు లూప్ దిశ కూడా ఏ నుండి బికు పొటెన్షియల్ భేదము తుది బిందువు మైనస్ తొలి బిందువు 1 - 2 నెగిటివ్గా వస్తుంది. మరి రెండో సందర్భంలో లూప్ దిశ ఏబి, కరెంటు దిశ బిఏ, పొటెన్షియల్ భేదము 2 - 1 ధనాత్మకంగా ఉంటుంది. ఈ మొత్తం కాన్సెప్టును
4 రూల్స్‌గా పిల్లలకు చెబితే సులభంగా అవగాహన చేసుకుంటారు. లూప్ దిశ అంటే మనం తీసుకున్న రెఫరెన్స్ పాయింట్ నుండి వలయంలో ప్రయాణించి తిరిగి అదే బిందువును చేరుటకు ప్రయాణించే మార్గం. ఇది సవ్య దిశగాను లేదా అపసవ్య దిశగాను ఉండొచ్చు. ఎలా ఉన్నా ఫలితం మారదు. ఇక 4 రూల్స్ విషయానికొస్తే బ్యాటరీ రుణకొన నుండి ధనకొన వైపుకు లూప్ దిశ ఉంటే బ్యాటరీ 2 కొనల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదాన్ని ధనాత్మకంగాను, అదే లూప్ దిశ ధన వైపు నుండి రుణకొన వైపుకు ఉంటే పొటెన్షియల్ భేదాన్ని రుణాత్మకంగాను తీసుకోవాలి. అదే నిరోధం విషయంలో అయితే నిరోధం గుండా పోయే కరెంటు దిశ, లూప్ దిశ ఒకే వైపున ఉంటే నిరోధపు కొనల మధ్య పొటెన్షియల్ భేదాన్ని రుణాత్మకంగాను, అదే నిరోధం గుండా పోయే కరెంటు దిశ, లూప్ దిశ వ్యతిరేకంగా ఉంటే నిరోధపు కొనల మధ్య పొటెన్షియల్ భేదాన్ని ధనాత్మకంగాను పరిగణించాలి. ఇప్పుడు టెక్స్ట్ బుక్‌లోని ఓ ఉదాహరణను పరిశీలిద్దాం. వలయంలో ఏను రెఫరెన్స్ పాయింట్‌గా తీసుకొని ఏసీ, డీబీఏ వలయాన్ని ఊహిద్దాం. ఏసీ, సీడీ, డీబీ, బీఏ మార్గాల గుండా పొటెన్షియల్ భేదాల మొత్తం శూన్యమగును. వలయంలోని ప్రతి 2 బిందువుల మధ్య పొటెన్షియల్ భేదం ఎంత ఉందో తెలుసుకుందాం. ఏ, సిల మధ్య ఎటువంటి నిరోధం లేదు కావున పొటెన్షియల్ భేదం శూన్యమగును. సీడీల మధ్య ఒక బ్యాటరీ మరియు ఒక నిరోధం కలవు. లూప్ దిశ బ్యాటరీ యొక్క ధనకొన నుండి రుణకొన వైపుకు ఉంది కావున అక్కడ 2 కొనల మధ్య పొటెన్షియల్ భేదము రుణాత్మకంగా అంటే -V2గా తీసుకోవాలి. అదే నిరోధం గుండా పోయే కరెంటు డి నుండి సి వైపుకు ఉంది. అదే లూప్ దిశ సి నుండి డి వైపుకు ఉంది కావున ధనాత్మకంగా తీసుకోవాలి. +I2 R2 అగును. డి నుండి బి మధ్య ఎటువంటి నిరోధాలు లేవు కావున పొటెన్షియల్ భేదం శూన్యం. బి నుండి ఏ మధ్య ఒక నిరోధము, ఒక బ్యాటరీ కలవు. నిరోధం గుండా పోయే కరెంటు దిశ, లూప్ దిశ ఒకటే కావున నిరోధపు కొనల మధ్య ఏర్పడే పొటెన్షియల్ భేదాన్ని రుణాత్మకంగా అంటే -I1 R1గా తీసుకోవాలి. మరియు బ్యాటరీ యొక్క రుణకొన నుండి ధనకొన వైపుకు లూప్ దిశ ఉంది కావున బ్యాటరీ యొక్క 2 కొనల మధ్య ఏర్పడే పొటెన్షియల్ భేదం ధనాత్మకం అంటే +V1గా తీసుకోవాలి. వలయము ఏసీడీబీఏలోని పొటెన్షియల్ భేదాల బీజీయ మొత్తం 0 అనగా -V2 +I2 R2 -I1 R1 +V1 0 అగును. అదేవిధంగా ఈ బొమ్మలోని మరొక లూపును పరిశీలిద్దాం. సిఈఎఫ్డి లూపును పరిశీలిద్దాం. సి, ఈ బిందువుల మధ్య ఎటువంటి నిరోధం లేదు కావున పొటెన్షియల్ భేదం 0 అగును. ఈఎఫ్ బిందువుల మధ్య నిరోధం ఉంది. ఈ నిరోధం గుండా పోయే కరెంటు దిశ, లూప్ దిశ ఒకే దిశలో ఉన్నాయి కావున ఈ నిరోధపు కొనల మధ్య ఏర్పడే పొటెన్షియల్ భేదం రుణాత్మకమగును. దీని విలువ -I1 +I2 R3 అగును. ఎఫ్, డి బిందువుల మధ్య ఎటువంటి నిరోధం లేదు కావున పొటెన్షియల్ భేదం 0 అగును. సి, డి బిందువుల మధ్య ఒక నిరోధము మరియు బ్యాటరీ కలవు. నిరోధం గుండా పోయే కరెంటు దిశ, లూప్ దిశ ఒకే దిశలో ఉండడం వల్ల నిరోధపు కొనల మధ్య పొటెన్షియల్ భేదము రుణాత్మకమగును. దీని విలువ -I2 R2 అగును. లూప్ దిశ బ్యాటరీ రుణకొన నుండి ధనకొన వైపుకు ఉంది కావున బ్యాటరీ కొనల మధ్య పొటెన్షియల్ భేదం ధనాత్మకమగును. ఇక్కడ +V2 అగును. లూప్ సిఈఎఫ్డిసి యొక్క ఫైనల్ సమీకరణం -I1 +I2 R3 +V2 -I2 R2 0 అగును. ఇక్కడ మరొక లూప్కు అవకాశం ఉంది. ఏసీఈఎఫ్డిబిఏకు అవకాశం ఉంది. కానీ కనుక్కోవలసిన వేరియబుల్స్ I1, I2 రెండే కావున 2 సమీకరణాలు యొక్క సాధనతో వీటిని కనుక్కోవచ్చు. ఇప్పుడు టెక్స్ట్ బుక్లోని మరో ఉదాహరణ యొక్క సాధనను పరిశీలిద్దాం. లూప్ డిఏబిసిడిని అనలైజ్ చేద్దాం. డిఏ కొనల మధ్య ఓ నిరోధము, ఒక బ్యాటరీ కలవు. నిరోధం గుండా పోయే కరెంటు I1 +I2 మరియు లూప్ దిశ రెండూ ఒకే దిశలో ఉండడం వల్ల నిరోధపు కొనల మధ్య పొటెన్షియల్ భేదాన్ని రుణాత్మకంగా తీసుకుంటాం.
దీని విలువ -i1 + i2 ఇంటూ 3 వోల్ట్స్గా ఉంటుంది. లూప్ దిశ సెల్ యొక్క రుణకొన నుండి ధనకొన వైపుకు ఉంది కావున సెల్ యొక్క రెండు కొనల మధ్య పొటెన్షియల్ భేదాన్ని ధనాత్మకంగా తీసుకోవాలి. ఇక్కడ +12 వోల్ట్ అగును. AB కొనల మధ్య ఎటువంటి నిరోధము లేదు కావున పొటెన్షియల్ భేదం 0 అగును. BC కొనల మధ్య ఒక సెల్ మరియు ఒక నిరోధం కలవు. లూప్ దిశ సెల్ యొక్క ధనకొన నుండి రుణకొన వైపుకు ఉంది కావున సెల్ యొక్క రెండు కొనల మధ్య పొటెన్షియల్ భేదం రుణాత్మకమగును. ఇక్కడ -5 వోల్ట్స్ అగును. నిరోధం గుండా పోయే కరెంటు దిశ లూప్ దిశ ఒకే దిశలో ఉండడం వలన నిరోధం యొక్క రెండు కొనల మధ్య పొటెన్షియల్ భేదం రుణాత్మకమగును. ఇక్కడ -2i1 వోల్ట్స్ అగును. BD కొనల మధ్య ఎటువంటి నిరోధం లేదు కావున పొటెన్షియల్ భేదం 0 అగును. ఫైనల్గా ఈ లూప్ యొక్క సమీకరణము -i1 + i2 ఇంటూ 3 + 12 -2i1 - 5 0 అగును. ఇప్పుడు లూప్ DAFEDల మధ్య ఉన్న పొటెన్షియల్ భేదాల మొత్తాలను పరిశీలిద్దాం. DA కొనల మధ్య ఒక నిరోధము ఒక సెల్ కలవు. నిరోధం గుండా పోయే కరెంటు దిశ లూప్ దిశ ఒకే దిశలో ఉండడం వల్ల నిరోధపు కొనల మధ్య పొటెన్షియల్ భేదం రుణాత్మకమగును. దీని విలువ -3 ఇంటూ i1 + i2 వోల్ట్స్గా ఉంటుంది. లూప్ దిశ సెల్ యొక్క రుణకొన నుండి ధనకొన వైపుకు ఉంది కావున సెల్ యొక్క రెండు కొనల మధ్య పొటెన్షియల్ భేదం ధనాత్మకంగా ఉంటుంది. ఇక్కడ +12 వోల్ట్స్ అగును. అదేవిధంగా A, Fల మధ్య ఎటువంటి నిరోధం లేదు కావున పొటెన్షియల్ భేదం 0 అగును. FEల మధ్య ఒక నిరోధం కలదు. ఈ నిరోధం గుండా పోయే కరెంటు i2 దిశ లూప్ దిశ ఒకే దిశలో ఉండడం వలన నిరోధం యొక్క రెండు కొనల మధ్య పొటెన్షియల్ భేదము రుణాత్మకమగును. దీని విలువ -4i2గా ఉంటుంది. E, Dల మధ్య ఎటువంటి నిరోధం లేదు కావున పొటెన్షియల్ భేదం 0 అగును. ఈ లూప్ యొక్క ఫైనల్ సమీకరణం -3i1 + i2 + 12 -4i2 0 అగును. లూప్ 1 మరియు లూప్ 2ల నుండి వచ్చిన సమీకరణాలను సాధన చేయగా i1 విలువ 1/2 ఆంపియర్లు, i2 విలువ 3/2 అంటే 1.5 ఆంపియర్లుగా వస్తుంది. ఈ వీడియో కిర్చాఫ్ నియమాలను సులభతరం చేసిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోను చూసినందుకు ధన్యవాదాలు.